జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తిరుపతి నిధులు తీసుకెళ్లేసి క్రిస్టియన్స్ కి ఇచ్చారు. రికార్డ్స్ ఉన్నాయి. తిరుపతిలో ఉన్న బంగారాన్ని టన్నులు తీశారు. టన్నులు తీసి క్రిస్టియన్స్ కి ఇచ్చారు. రికార్డ్స్ ఉన్నాయి క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి కలతడి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేదు అది చనిపోయిన అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నా. మొన్న కలిసినావు చనిపోయిన నిజాలు ఎప్పుడైనా నిజాలు ఉంటాయి. నేను చనిపోయా అంటున్నా. ఇప్పుడు చూడలేదు నువ్వు ఇప్పుడు కలిసినావా? అదే ఉదాహరణ. రాజకీయాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, జైల్లోకి వెళ్తున్నారు, వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. నమ్మిన నాయకులు మరీ ఎక్కువ అయిపోతుంది. మరీ దారుణంగా అయిపోకూడదు. ఒక విధానం ఉండాలి, ఒక కంట్రోల్ ఉండాలి, ఒక మాట ఉండాలి. అంతేగాని మరీ ఓవర్ అయిపోతే ఏమైంది? ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? అందరి మీద కేసులు పెట్టారు. అప్పుడు కేసులు పెట్టారు ఏది టీడీపీ కార్యాలయం. సేమ్ ఇంతే. ఎవరైనా ఇరుక్కునేది కార్యకర్తలే. జరభద్రం ఉండాలి నోరైనా కానీ. ఓకేనా? ప్లస్ మిగతా ఏదైనా అదుపు అనేది దాటకుండా మాట్లాడు. స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వయా. నీకు హక్కు ఉంది. మీడియాలో ఉండే, సోషల్ మీడియాలో ఎన్నో ఉండే. గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ లిమిట్ దాటకుండా వార్నింగ్ ఇచ్చావు అనుకో నీకు మంచిగా ఉంటుంది. ఎదుటాడు కూడా కొద్దిగా సహనం ఉంటుంది. మరి సహనం దాటేటట్టు చేయకూడదు కదా. అయితే వాళ్ళు లీడర్లు చెప్పినని చెప్పి ఇళ్లపై దాడులు చేస్తే సీసీ ఫుటేజ్ కానీ ఏం చూసినా వీళ్ళే ఉంటారు. వీళ్ళు జైలు పాలు అయితే వాళ్ళ ఇంటి ముఖం కూడా కార్యకర్తలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఫ్యామిలీలు ఆగమవుతున్నాయి. దాని గురించి ఏమంటారు? టీడీపీ కార్యకర్తలకు ఒక ఇన్సూరెన్స్, ఒక పాలసీ, ఒక విధానం అనేది నేర్పుతున్నారు. ప్రతి సంవత్సరం మహానాడు పెడుతున్నారు. ఓకేనా? ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఒక విధానం అనేది వచ్చింది. కానీ కంట్రోల్ తప్పిపోయిన వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ హింసలు జరుగుతున్నాయి అని మేము అనుకుంటాం. సో 2019లో నిలబడిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సార్ 2024లో 2029లో నిలబడతాను అనుకుంటున్నారా? ఏ పార్టీ అను? అది వైసీపీ తరఫున మారుస్తాడని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు సలహాదారులు మారారని సమాచారం వచ్చింది. కంపల్సరీగా ఈ బూతులు రాజ్యాంగం ఉంది కదా, ఈ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త వాళ్ళకి సీట్లు ఇస్తే ఆయన పార్టీ అనేది ఏదన్నా ఒక ప్రతిపక్ష హోదా అన్న వచ్చిందని మేము అనుకుంటాం. అంటే అంబటి రాంబాబు గారు ఫైట్ చేశారు, రోజా గారు ఫైట్ చేస్తారు కదా, అధికారం లేకపోయినా కానీ. డైమండ్ రాణి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. డైమండ్ రాణికి కూడా సినిమా చూపియాలి అని చెప్పేసి పెనసాని చంద్రశేఖర్ గారిని రీసెంట్ గా నేను కోరుకోవడం జరిగింది. మా తరపున ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. డైమండ్ రాణి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు డైమండ్ రాణికి సినిమా చూపియాలరా బాబు అని ప్రతి ఒక్కళ్ళు అంటారు. ప్రజల సమస్యల గురించి బయటికి రాని ఆవిడ మొన్న ఎమ్మెల్యే ఇష్యూ జరిగితే వచ్చింది కదా. మన ఎమ్మెల్యేకి ఏర్పాటు చేసింది, ఎమ్మెల్యే ఇష్యూ జరిగింది కదా, జనసేన ఎమ్మెల్యే ఇష్యూ జరిగితే బయటకు వచ్చింది. అవునవును. సో ప్రజల్లో మిక్స్డ్ స్పందన ఉంది. దాని మీద మీరు ఏమంటారు? స్పందన ఏమి లేదన్న. అది ఏదో పార్టీ పేరు కూడా మార్చి ఏదో అంది. ఏడ దొరుకుతారా అని చూస్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా చూస్తున్నారు. కానీ జనసేన కార్యకర్తలకు ఏంటంటే కొద్దిగా సహనం ఓర్పు ఉంది కాబట్టి ఇప్పుడు దాకా డైమండ్ రాణిని కదిలీలేదు అని మేము అనుకుంటున్నాం. 2026 పాదయాత్రలో పోరాడతామన్నా మీ దగ్గరకు ఒక నిమిషం అంటే అసెంబ్లీ రాకపోతే మీరు ప్రజలు మంచి పని చేయరా? అసెంబ్లీలోకి మీరు రాకపోతే మీరు ప్రజలకు మంచి పని చేయరా? వాళ్ళు వచ్చి అడిగితే మీరు చేస్తారా? మరి ఇప్పుడు అడుగుతుంది ప్రజలే అన్న, వాళ్ళు కాదు ప్రజలే అడుగుతున్నారు. అసెంబ్లీకి రారా అడుగుతున్నారు. చెప్పన్నా ఫోన్ అన్న. ఇప్పుడు నేను అడుగునా, ఆయన అడిగిండు, మేము అడిగామనుకో అన్న, మీడియా వాళ్ళు అడిగినాం అనుకో. ఇప్పుడు చెప్పాలా? మీరెవరో రామంటే మేము రాము. మీరు 100 చెప్పుకోండి. అసెంబ్లీకి వచ్చేటాను వస్తాం. మేము వచ్చినప్పుడే వస్తాం. ఏదన్నా ఉంటే ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గర పోయి ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మీరు రామంటే రావడానికి, మీరు పోమంటే పోవడానికి. లేకుంటే రోడ్డు మీద ఉండేవాళ్ళం కాదు. మా ఇష్టం అయితే వస్తావన్నా. అసెంబ్లీకి నువ్వు రమ్మంటే నువ్వు ఎవరు అసలుకి? నా ఇష్టం అయితే వస్తా. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటావు. నువ్వెవరు రామంటానికి? ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటావు. ప్రజల దగ్గర పోయి కష్టాలు తెలుసుకొని 2029లో అప్పుడు గెలిచి అప్పుడు చెప్తారు. ఎవరు బుద్ధి చెప్తారు?